నామానికి వందనాలు. అందరు ప్రైజ్ లార్డ్. నువ్వు ప్రార్థన చేసి నువ్వు అలసిపోయినావా? నువ్వు నా ప్రార్థన నేను ఇంతగానం ప్రార్థన చేసినా నాకు దేవుడు జవాబిస్తలేడని నువ్వు అనుకుంటున్నావా? బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? నేను ఇంత వేదనల బాధల కష్టంలల్లా నేను ఇంతగానమ దేవునికి ప్రార్థించంగా కూడా దేవుడు నా మొరెందుకు ఆలకిస్తలేడని నువ్వు అనుకుంటున్నావా? నీ మనసులో దేవుడు ఎప్పుడైనా సరే నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు నిన్ను మర్చిపోడు. దేవుడు మర్చిపోతే మనం ఈ లోకంలోనే బ్రతకం. అసలు గడ్డిపోంటి మన జీవితము, ఆవిరి వంటి మన జీవితము. దేవుడు ఆయన హస్తము ఎప్పుడు మన పైన ఉంటుంది. కాబట్టి మనము దేవుని ప్రార్థన మనకు జవాబిస్తలేడంటే మనకు కావలసిన ఏ టైంలో మనకు జవాబు రావాలో ఆ టైంలో మనకు జవాబు వస్తూ ఉంటుంది. చూడండి, నేను ఒక ఉపమానం మీకు చెప్తాను. నేను ప్రార్థన చేసి మీరు అలసిపోయి బాధపడే వారికి నేను చిన్న ఉపమానము నేను చెప్తాను. చూడండి, ఒక కుటుంబము, పేద కుటుంబము, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. భార్య భర్తలు, వాళ్ళ కుటుంబం అంతా గనేట్ల పని. ఇప్పుడు అంటే మిషన్లు అన్నీ వచ్చినాయి కాబట్టి గనేట్లకు ఇప్పుడు రాళ్ళు గీలు అన్ని కొట్టే పని ఉంటాయి కదా, పనికి వెళ్ళేవారు అన్నట్టు. వాళ్ళ వృత్తి అది. వాళ్ళు అదే పని చేసేవాళ్ళు. దేవునిలో సంతోషంగా ఉండేవాళ్ళు. మంచిగా వాళ్ళు భార్య భర్తలు కుటుంబంతో ప్రార్థన ఉన్న దాంట్లోనే సంతోషంగా పనిచేసుకుంటూ దేవునికి నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నట్టు. అయితే రోజు పనికి పోతున్నా కానీ ఇప్పుడు పనికాడ ఇప్పుడు అందరూ ఉంటారు కదా, అందరూ ఒక తీరే ఉన్నారు కదా. మనం పోయే పనికాడ ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కదా, నాలుగు మాటలు అంటూ ఉంటారు. వాళ్ళు రోజు మధ్యాహ్నము టిఫిన్ తినే టైంకు రోజు మనము ప్రార్థన చేసుకునే మనకు అలవాటు ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనం ఎక్కడ పోయినా ఎక్కడ ఉన్నా సరే ఎంతమంది ఉన్నా కానీ మనకు ఆ ప్రార్థన తినేటప్పుడు ప్రార్థన చేసుకొని మనం తింటాం కదా. ఆ తినే టైంకు అందరూ టిఫిన్లో తినాలని అందరు దిగుతారు, ఒక దగ్గర కూర్చుంటారు. ఇట్లా గన్నెట్లు అవి కొడతారు, బాంబులు కూడా పెడతారు కదా. అయితే అందరూ ఒక దగ్గర కూర్చొని చెట్టు కింద కూర్చొని తింటూ ఉంటారు. అయితే ఇట్లా బండలకు కొట్టే కాడ దానికి కొంచెం పక్కకు చెట్టు కింద వచ్చి ఒక చెట్టు ఉంటుంది. అందరు కూర్చొని వాళ్ళ టిఫిన్లు ఇప్పుకొని భోజనాలు చేస్తుంటారు, తింటూ ఉంటారు అన్నట్టు. ఈ దేవుని నమ్ముకొని ప్రార్థించే ఈ కుటుంబము, ఈ చిన్న కుటుంబము, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకొని అందరు ఇట్లా ఇప్పుకొని తింటారు కదా. మనకేంటంటే ప్రార్థన చేసి తినే అలవాటు ఉంటుంది. అయితే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి చేసుకోరు కూడా, మనసులో చేసుకుంటారు. ప్రార్థన చేసుకొని తింటుంటే వాళ్ళందరూ ఎగతాలు చేస్తున్నారు. వాళ్ళని చూసి ఎగతాలు, ఏంది ఇంత నువ్వు ప్రార్థన చేసి తింటున్నావు, ఏం చేసిండ్రా మీకు దేవుడు, ఏం చేసిండ్రు, ఎట్లున్నారా మీరు, అదే సేమ్ మంచిగా ఉన్నారా, అదే స్థితిలో ఉన్నారు, ఇంతగానో కష్టపడుతున్నారు, ఇంత ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసుకొని తింటే మీకు ఏమవుతారా, ఏం జరుగుతుంది అట్లా అన్నట్టుగా ఉంటారు. కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది అట్లా ఎగతాలు చేసే వాళ్ళు ఉంటారు దేవుని విషయంలో. అట్లా మనకు బాధ మనము మంచిగా ఫ్యామిలీతో మనము మంచిగా ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నా కానీ కొంతమంది మన పొయ్యే కాడ పని కాడ కానీ మన జాబ్లో కానీ ఎక్కడైనా సరే కొంతమంది అటువంటి వాళ్ళు ఎవరో ఒక్కరు ఇస్కర యుద్ధ లేడా, ఏసయ్యకు 12 మంది శిష్యులలోనే ఏసయ్యకు ఒక ఆయన లేడా, ఏసయ్య పక్కనే ఉంటూ ఏసయ్య చేసి అన్నీ చేసుకుంటూ కూడా ఆయనకే మొత్తం ఎండిపోట పడిచింది కదా. అట్లా మనకు కూడా ఉంటారు. పోయే పనికాడ ప్రార్థన చేసుకొని తింటుంటే వాళ్ళు ఇట్లా అందరు తింటారు, ప్రార్థన చేసుకుంటా కళ్ళు మూసుకొని చేస్తారు కదా. ప్రార్థన చేసేలాకే ఆ టిఫిన్ కుక్క అనేది వచ్చి ఆ టిఫిన్ ఎత్తుకొని పోతుంది అన్నట్టు. ఎత్తుకొని పోతే ఇక వీళ్ళు ఆమెను అంటలేక టిఫిన్ ఉండదు, ఎత్తుకొని పోతారు. అందరు ఇక ఎగతాలు చేస్తారు, నవ్వుతూ ఉంటారు. ఏమైందిరా మీ ఏసఐ కాపాడిండారా, ఏమైనా తినే అన్నం కూడా కుక్క ఎత్తుకపోయేటట్టు చేసిండు అది ఇది అని అంటే వాళ్ళు బాధపడుకుంటూ అడికి లేచి ఏం మాట్లాడారు, బాధపడుకుంటూ లేచి అంత దూరం వెళ్ళిపోతారు అన్నట్టు. వెళ్ళి బాధపడుకుంటూ ఇట్లా ఉంటారు. వాళ్ళ మనసులో ఇట్లా దేవుడా ఏసయ్య ఇంత ప్రార్థన చేసినాం, అంత మందిలో మాకు ఇట్లా మరి అది ఎత్తుకపోయింది ఏసయ్య నీ చిత్తమైందా అని ఇట్లా అనుకుంటా వాళ్ళు దూరం వెళ్ళిపోతారు. దూరం వెళ్ళిపోయి ఆ ఫ్యామిలీతో దూరం వాళ్ళ కుటుంబము వాళ్ళు తినాలి కదా, వాళ్ళ టిఫిన్ కుక్క ఎత్తుకపోయి అంత దూరం దూరం ఇడిచేస్తుంది అన్నట్టు. వాళ్ళు కూడా అంత దూరం వెళ్ళిపోయి ఉంటారు, బాధపడుకుంటూ ఒక దగ్గర కూర్చుంటే అక్కడనే ఆ సమయంలో చూడండి అందరు అక్కనే ఉంటారు. ఎందుకంటే దానికి వాళ్ళు చేసే పనికి వాళ్ళకు ఒక చెట్టు ఉంటుంది, అక్కడ దగ్గర సమీపంలో కూర్చుంటారు అన్నట్టు, తినుకుంటూ ఉంటారు. అట్లా ఎగతాలు చేసినప్పుడు
వాళ్ళు అందరూ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ చూడు మొత్తము ఎందుకంటే బాంబు ఇట్లా మొత్తము బాంబు ఉంటుంది కదా, బాంబు బండలకు పెడతారు కదా, పెట్టినప్పుడు మొత్తము ఇట్లా పేలి అవి రాళ్ళు గనేటి రాళ్ళు ఉంటాయి కదా, అన్నిట్లా పేలి మొత్తము అందరి మీద ఇట్లా పడితే పడి దెబ్బలు తాకి కొంతమంది ఇట్లా చనిపోయి అట్లా అవుతుంది అన్నట్టు. ఎందుకంటే దేవుడు వాళ్ళు చేసిరు ఆ ప్రార్థన వృధా కాలేదు. వాళ్ళు బాధపడలేరు, వాళ్ళకి లేని బాధ, కానీ వీతలకు మన దాంట్లోకి వెళ్ళి మనది ఎగ్తాలు చేసేటోళ్ళు ఉంటారు మనకు చూసి కూడా. అట్లా దేవుడు ఆ విధంగా వాళ్ళని తప్పించిండు. జరసేపు వాళ్ళ అన్న మాటలు బాధపడ్డారు కానీ ప్రతిఫలం చూసిరా వాళ్ళ ప్రాణాలు దేవుడు వాళ్ళ ఫ్యామిలీని కుటుంబాన్ని అక్కడి నుంచి ఆపద నుంచి తప్పించడానికి ఆ విధంగా దేవుడు ఆయనకు సహాయం చేసి అంటే తప్పించడానికి అక్కడ టిఫిన్ ఎత్తుకోకపోయినారు అనుకో, అట్లనే ఉన్నారనుకో, ఆ ప్రమాదంలో వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. మనం చేసే ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. మనకి ఏ టైంలో మనకి ఏ ఆపద వస్తుంది, ఏ టైంలో ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. ఆ సమయంలో దేవుడు మన ప్రతి ప్రార్థన అన్ని మూట కట్టి పెడతాడు. మూట కట్టి నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఎప్పుడు ఇట్లా తోసివేయడం. ఎందుకంటే ఆయన మూట కట్టి పెడతాడు. నీకు ఏ సమయంలో ఏది అవసరమో ఏది అక్కరునో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ సమయంలో మొత్తము దేవుడు నీకు ఆ సమయాన్ని బట్టి ఆ ప్రార్థన నీకు జవాబిస్తూ ఉంటాడు, జరుగుతుంది. కానీ మనము గ్రహించలేము, మనం బాధపడతాం, లేట్ అయింది ఇదేమైందని. ప్రార్థన చేసి నువ్వు అలసిపోయి బాధపడుతూ ఉంటే ఎప్పుడు బాధపడొద్దు. దేవుడు ఎప్పుడు మనకు సహాయంగానే ఉంటాడు, ఎప్పుడు మనకు మంచి చేస్తాడు. ఎప్పుడు నా సహోదరి నా సహోదరుడా, ఎప్పుడు నువ్వు కష్టాల నుంచి నువ్వు ఇంత చేయంగానే కన్నీటి నుంచి నువ్వు బాధపడి నువ్వు దేవుని మాత్రం మర్చిపోవద్దు. దేవుడు మనకు మేలు చేసే దేవుడు. ప్రతిరోజు నువ్వు బుక్కెడు అన్నం తింటున్నావు, ప్రతిరోజు నువ్వు మంచిగా ఉన్నావంటే, నువ్వు సజీవంగా లేచి నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు అంటే అది ఆయన ఒక దేవుని ఒక కృప, ఆయన ఆశీర్వాదం నీ పైన ఉన్నది. కాడికి మన కుటుంబాల పైన ఉంటుంది, కాడికి అందరి పైన ఉంటుంది. కాడికి దేవుడు మనము బాధపడొద్దు. ఏదైనా నీ చిత్తమే అని మనము అనుకున్న వారుగా ఉండాలి. చూడండి ఎందుకు చెప్తున్నా అంటే, మనము ప్రార్థన విషయంలో కొన్నిసార్లు ఇట్లా బాధపడుతూ ఉంటాం. కాడికి అట్లా ఈ చిన్న వాక్యము సాక్ష్యము ఎవరికైతే ఇది హృదయాలకు తాకిందో దేవుని మాటలు ఇది జరిగిన విషయాలే మీకు సాక్ష్య రూపంలో నేను మీతోనే పంచుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా కొన్ని విషయాలలో ప్రార్థనలో ఇట్లా మనకు జరుగుతూ ఉంటుంది, మనము చేయలేక ఉంటాం, బాధపడుతుంటాం కదా. అట్లా దేవుడు ఏ స్థితిలో నీ ప్రార్థన అవసరమో ఇతరులు కూడా నేను చూసి ఎక్కిరింతలు చేసినా కానీ నువ్వు భయపడొద్దు, నువ్వు సంతోషంగానే ఉండాలి. దేవుడి వాక్యమే చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వించును గాక. అందరికి ఆదరణగా ఉండును గాక.